మనం చదువుకుంటాం, మనం జాబ్ చేస్తాం, మనం ప్రయత్నిస్తాం, కానీ దీనన్నిటికంటే పైగా దేవుని దయ వలన మాత్రమే అనేది వాళ్ళకి తీసుకురావాలి. నువ్వు చదువుతున్నావు, మంచి మార్క్స్ వస్తున్నాయి, బట్ దేవుని దయ వలన మాత్రమే నువ్వు ఇట్లా నీకు మార్క్స్ వస్తున్నాయని నువ్వు చెప్పాలి. నీ బిడ్డలకు నువ్వు అది చెప్పాలి. మంచి చదువు నేర్పిస్తాం, మంచి ఫుడ్ పెడతాం, మంచి లైఫ్ ఇస్తాం, వాళ్ళకి మంచి బట్టలు ఇస్తాం, మంచి అన్ని ఏదైనా కూడా మన దగ్గర లేకపోయినా పిల్లలకి ఏ పేరెంట్ అయినా వాళ్ళకి మంచిదాన్ని ఇస్తారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నా భూమి మీద వాళ్ళని తృప్తిగా ఉండడానికి నువ్వు చేస్తున్నావు. కానీ ఇదొక్కటే కాదు కదా, వాళ్ళకి ఏం కావాలో నువ్వు ఏది అసలు పొదువు అసలు వాళ్ళకి ల్యాక్ తెలియకుండా నువ్వు పెంచుతున్నావు అందరిని, నీ పిల్లల్ని. వాళ్ళు అడగక ముందు నువ్వు అన్ని ఇస్తున్నావు. సమృద్ధి తెలుసు వాళ్ళకి, అది భూమి మీద వరకే గనక వాళ్ళకి తెలిస్తే నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి. దేవుని పవర్ ఏంటో చెప్పాలి, దేవుడు ఎట్లాంటి వాడో చెప్పాలి, అసలు మన లైఫ్ లో దేవుడు లేకపోతే ఎట్లా ఉంటుందో చెప్పాలి. అప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎక్కడున్నా నువ్వు వాళ్ళని చీకట్లో పడేసి వాళ్ళంతటా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసి బయటకు వస్తారు. వాళ్ళకి సుఖం ఒక్కటే కనుక వాళ్ళకి చెప్తే కష్టం అనేది జీవితంలో రాకుండా ఉండదు. ల్యాక్లు ఎంత రిచ్ మ్యాన్ అయినా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ తోటి ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేము. కానీ నువ్వు అన్నిట్లో గనక నువ్వు వాళ్ళకి నేర్పగలిగితే దేన్నైనా వాళ్ళకి తన్నుకొని బయటకు వస్తారు. దేన్నైనా కూడా వాడు హ్యాండిల్ చేస్తాడు ఈజీగా. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర మనం కఠినంగా ఉండడమే మంచిది. ప్రేమ అనేది అన్ని చోట్ల పనికిరాదు. కుమారుణ్ణి ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు అని బైబిల్లో ఉంది. శిక్షించడం అంటే వాళ్ళ మీద కక్షతోటి పగతోటి కాదది. వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి. నీ పిల్లలని, నీ సిబ్లింగ్స్ ని, నీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఇవాళ నువ్వు చెప్పి నువ్వు నీకు ప్రాబ్లం అయినా పర్లేదు, రేపు పొద్దున ఏదో ఒక రోజున వాళ్ళకి గుర్తొస్తుంది, నాకు ఫలానా రోజు మా మదరు, ఫాదరు, మా బ్రదరు, సిస్టరు నాకు దేవుడి గురించి చెప్పారు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అనేటువంటి గుర్తొస్తాడు. అందుకనే నువ్వు బ్లెస్ అయ్యి ఈ ఇంటిని కూడా నువ్వు బ్లెస్ చేయాలి. నీ ఇంటిని నువ్వు బ్లెస్ చేయాలి. నువ్వు వెళ్ళే సర్వీస్ చర్చ్ ని నువ్వు బ్లెస్ చేయాలి. నీ ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని నువ్వు బ్లెస్ చేయాలి. నువ్వు దేవుని యొక్క పవర్ గురించి నువ్వు వాళ్ళని రిలీజ్ చేయాలి. బ్లెస్సింగ్స్ అనేవి రిలీజ్ చేయాలి. రైట్ టైంలో పరిస్థితులు బాగాలేనప్పుడు లేదా అన్ని విషయాలలో హోప్లెస్ అయినప్పుడు నువ్వు చెప్పిన ఈ వర్డ్ వాళ్ళ లైఫ్ కి టర్న్ అయిపోతుంది. అప్పుడు నువ్వు గుర్తు రాకుండా ఉండవు వాళ్ళని. ఇట్లాంటి టఫ్ లో నువ్వు ఆ రోజు చెప్పిన ఆ మాటలు నాకు నిజంగానే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఇంతకంటే మంచిది ఏముండదు. అర్థమవుతుందా? మనం ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో. వాళ్ళకి ఇది ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళని ఎంతసేపు ఇటు వైపు రాకుండా అన్నిట్లో మనం సంతోష పెడతాం. కానీ దేవునికి పిల్లరా, టైం చూసి కొట్టాలి. ఏదో ఒక టైంలో మాత్రం నీ లోపల ఉన్న సీడ్ అందులో వేయాల్సిందే. నీ లోపల ఉన్న ఆ సీడ్ అది నీ సెల్ఫిష్ కాదు, అది నీ స్వార్థం కాదు. ఆత్మ రక్షించబడితే వాళ్ళ లైఫ్ అది సురక్షితం. కానీ ప్రజెంట్ అది వాళ్ళకి అర్థం కాదు. అందుకనే వాళ్ళ ఆత్మకు అది నీకు వచ్చేది లేదు, పోయేది లేదు అసలు. కానీ నువ్వు చేయాల్సింది నీ వంతుగా నువ్వు చేస్తే ఆ విత్తనం పడ్డది మొలకెత్తకుండా ఉండదు. పడ్డది అంతే, అది మొలకెత్తకుండా ఉండదు. అందుకే దేవుడు చేసిన ప్రతి అద్భుతాలను, ఆశీర్వాదాలు, అవన్నీ డెమాన్స్ట్రేషన్ ని నా బిడ్డలారా ప్రతి ఒక్క ప్రవక్త క్యారీ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ జనరేషన్ కి రిలీజ్ చేసి వాళ్ళ మీద పవర్ అంతా కూడా దేవుడు ముందే ప్రిపేర్ చేశాడు. అబ్రహాము వెళ్ళడానికి ముందే ఇస్సాకు కంటే ముందు వెళ్ళడానికి ముందే యాకోబు కంటే ముందు మోషేని. నా బిడ్డలారా ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దేవుడు చూస్ చేసుకొని ఈ పవర్ అంతా వాళ్ళ మీదకి రిలీజ్ చేసి దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉన్నాడు. అంటే జనరేషన్ అన్నది ఇట్లా ఫ్లో అవుతూనే ఉన్నది. వన్ బై వన్. వాళ్ళు లేరు కానీ వాళ్ళ పవర్ ఉంది. వీళ్ళు లేరు కానీ వీళ్ళ పవర్ వాళ్ళ మీద ఉంది. వాళ్ళు లేరు కానీ వీళ్ళ అనాయింటింగ్ ఇంకొకరి మీద పని చేస్తుంది. అంటే అనాయింటింగ్ అనేది మాత్రం దానికి ఎండింగ్ లేదు, దానికి డెత్ అనేది లేదు. అందుకే వన్ బై వన్ తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నువ్వు వాళ్ళందరి మీద ఉన్న అభిషేకంతో నువ్వు దేవుని యొక్క ఆత్మను ధరించుకున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రవక్తగా లేదా ఎవాంజలిస్ట్ గా లేదా ఒక టీచర్ గా, ప్రీచర్ గా నా బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ఎంత స్పెషల్ గా అన్ని ఏరియాస్ లో నిన్ను
బ్లెస్ చేస్తున్నాడు.